సత్యనారాయణ స్వామి ఆ వయసులో మరలా మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్లయితే మీ కష్టం ఎలా వెళ్ళిపోను అని చెప్పగానే ఆ సత్యనారాయణ స్వామి సన్యాసి కలిసి ఆ వయసులో పోయి ఓ వైష్ణవులారా మీ పరమైన కొద్ది రోజులు గడిచిన తర్వాత పరమైన చూడగా ధనానికి బదులు ఆ కులములు తప్ప మరి ఊరే అల్లుడు మామడు యువతిని చెప్తున్నాడు రథం చేస్తానని చెప్పి సంకల్పించుకుని అసలు ఉదయాన్నే నిద్రలేసి స్నానం ఆచరించి పడవైన కూడా యథా ప్రకారంగా ధనలు లభించినవి ఆ యొక్క ధనాన్ని తీసుకుని కలిసి రానివ్వాలని ఓ కళావతి ఓ లీలావతి నీ భర్త నీ అల్లుడు వచ్చుకున్నారు అని చెప్పగా నారాయణ స్వామి రథం చేసి తీసుకుని బ్రహ్మం చేసింది కళావతి సత్యనారాయణ స్వామి మానవ సమాజంలో మానవులకు అన్నదానమే ప్రధానమని చెప్తున్న నానుడి ఉన్నది.
అన్నదానం చాలా ముఖ్యం. ప్రజలు జీవించాలంటే అన్నం ముఖ్యం, ఆహారం ముఖ్యం. కాబట్టి ఈ షాద్నగర్ పట్టణంలో ముఖ్యంగా ఈ వైఎస్ జంక్షన్ దగ్గర ఏమాద్రి రెస్టారెంట్ స్థాపించి దాంతోపాటు ఆర్గానిక్ బెల్లం టీని కూడా స్థాపినందుకు మన యాదగిరి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చే భోజనం చేసేవారు కానీ, టిఫిన్లు చేసేవారు కానీ, బెల్లం చా కానీ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని, అదేవిధంగా బెల్లం చా ఆర్గానిక్ కెమికల్స్తో ఆర్గానిక్ బెల్లం చా కాబట్టి అటువంటి ప్రజలకు అందిస్తే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మంచిగా ఉండాలంటే తినే ఆహారం కూడా మంచిగా ఉండాలి. కాబట్టి అటువంటి ఆహారాన్ని అందించాలని యాదగిరి గారిని కోరుతున్నాను. యాదగిరి మా చిన్న చిలకమరి గ్రామము ఎన్హెచ్ ఓల్డ్ హైవే రోడ్లో షాద్నగర్ కూరగాయల మార్కెట్ దాటిన తర్వాత మా దగ్గర ఆర్గానిక్ బెల్లం అనేది హైలైట్. బిర్యానీ మీల్స్ టోటల్ అన్నీ దొరుకుతాయి. ఆర్గానిక్ టీ, బెల్లం టీ మా యొక్క స్పెషాలిటీ. అందిస్తాము. మా దగ్గర 100% ఆర్గానిక్ బెల్లం టీ. మా యొక్క రెస్టారెంట్ ఏమాద్రి రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారికి, అలాగే షాద్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నరేంద్రన్న గారికి, వైస్ చైర్మన్ నటరాజన్న గారికి, అలాగే ఫరూక్నగర్ మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారికి, చిన్న చిలకమరి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఉప సర్పంచ్లకు స్వాగతం, సుస్వాగతం. మా యొక్క రెస్టారెంట్ ప్రత్యేకతలు ఏంటంటే షాద్నగర్లో ఇప్పటి వరకు బెల్లం టీ అనేది లేదు. అందులో మాది ఆర్గానిక్ బెల్లం టీ. మంచి నాణ్యతతోటి ఆర్గానిక్ బెల్లంతో మంచి నాణ్యత గల టీ మరియు స్నాక్స్ అందిస్తాము. అలాగే మా రెస్టారెంట్లో నాణ్యమైన భోజనం సరసమైన ధరలకు అందరికీ, మధ్యతరగతి వాళ్ళకి, పేదవారికి అందుబాటులో ఉండేటట్టుగా చూసుకొని అందరికీ నాణ్యమైన ఆహారం అందిస్తామని చెప్తున్నాం.